దేశ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలనం అనుకోవాలా, లేదంటే ప్రభుత్వానికి సంబంధించి కూలిపోయే వ్యవస్థ అనుకోవాలో తెలియదు. నితీష్ కుమార్ గారు ఆయన బీజేపీకి మద్దతు ఇవ్వట్లేదంటూ చెప్తూ వస్తున్నారు. దాంతోపాటు అక్కడ కొన్ని ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, లేదంటే మిగతా ఇతర అంశాలకు సంబంధించి కావచ్చు, ఆయన మద్దతు చూరగానే పరిస్థితి కనిపించట్లేదు. మొన్న ప్రభుత్వాన్ని ఫామ్ చేయడంలో ఏపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఎంత కీలక పాత్ర పోషించారో నితీష్ కూడా అంతే కీలక పాత్ర పోషించారు. ఎందుకో ఇప్పుడు బీజేపీలో కాన్ఫ్లిక్ట్ మొదలయ్యింది? ఇది ప్రభుత్వానికి సంబంధించి, లేదంటే ప్రభుత్వంలో ఇబ్బంది పెట్టే అవకాశాలు ఏమైనా ఉంటాయా? నితీష్ కుమార్ గారు మొదటి నుంచి కూడా తన రాజకీయ ప్రయోజనాలు మినహాయించి ఏమి పట్టించుకోడు. ఇప్పటికి ఆయన 9 సార్లు ఏదో ప్రమాణ స్వీకారం చేసినట్టున్నాడు. తెల్లారితో ఒక కూటమితో రాజీనామా చేస్తాడు, సాయంత్రం ఇంకో కూటమితో కలిసి ఆయనే ముఖ్యమంత్రి అయ్యేస్తాడు. కాబట్టి ఇప్పుడు 9 కాబట్టి సీనియర్ పొలిటీషియన్. బేసిక్ గా బహుశా నెక్స్ట్ ఇయర్ అనుకుంటాను బీహార్ ఎన్నికలు, స్టేట్ ఎలక్షన్స్ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లోనే ఉన్నాయి, నెక్స్ట్ ఇయర్ ప్రారంభంలోనే ఉన్నాయి బీహార్ ఎలక్షన్స్. అంటే బీహార్ ఎన్నికల్లో 3 నితీష్ కుమార్ అండ్ లాలూ ప్రసాద్ వాళ్ళ కుమారుడు ఉన్నాడు అక్కడ, అదే విధంగా బీజేపీ. ఈ 3 మంచి కూటములు. కానీ గడిచిన లోక్సభ ఎన్నికల్లో కూడా లాలూ ప్రసాద్ యాదవ్ గారి పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి కాంగ్రెస్ అందరూ కలిసి బలపడ్డారు. ఇప్పుడున్న టాక్ ఏంటంటే అక్కడ లాలూ ప్రసాద్ గారు వాళ్ళ అబ్బాయి నాయకత్వంలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి ఉంది. లాస్ట్ ఎన్నికల్లో కూడా లాలూ ప్రసాద్ గ్రూపే బాగా సక్సెస్ఫుల్ గా ముందుకొచ్చింది. ఈ సక్సెస్ఫుల్ గా ముందు వచ్చి కాంగ్రెస్ లాలూ ప్రసాద్ గ్రూప్ మంచి ఓట్లు వచ్చాయి, సీట్లు వచ్చినాయి. దాంతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ చేతికిలో పడింది, లేకపోతే అప్పుడే ఓడిపోయిండాల్సిన వాళ్ళు. కాబట్టి ఈసారి అవన్నీ సర్దిద్దుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా లాలూ ప్రసాద్ గారి నాయకత్వంలో ఆర్జేడీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండోది బీజేపీ పట్ల వ్యతిరేకత అవుతుంది. కాబట్టి ఇప్పుడు బీజేపీతో నేను కలిసి ఉంటే నితీష్ కుమార్ లాలూ ప్రసాద్ యాదవ్ గారి కుమారుడైన ఆర్జేడీ రాదు. కాబట్టి బీజేపీ పట్ల నేను వాళ్ళతో ఉంటే బాగుంటుంది అనుకుంటే వస్తాయి. కాబట్టి ఇది చేయగలడా అంటే ఏదైనా చేస్తాడు. అంటే ఇతరులు ఒప్పుకోవాల్సింది తప్ప మన నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రి పదవి కాపాడు కోసం బీజేపీతోనే ఉంటాడు, కాంగ్రెస్ తోనే ఉంటాడు, ఆర్జేడీతోనే ఉంటాడు. ఆల్రెడీ ఉన్నాడు, కొత్తదేం కాదు ఆయనకి. కాబట్టి భవిష్యత్తులో కూడా అది జరిగే ఒక నితీష్ కుమార్ అయితే బీజేపీతో ఉంటాడని మనం అనుకోలేము. ఒకవేళ బీజేపీతో కలిసి పోటీ చేసి గెలుస్తాడు అని నమ్మకుంటే ఉంటాడు. బీజేపీతో కలిసి పోటీ చేస్తే గెలవు అనే అభిప్రాయంకి వచ్చేసినాడంటే ఖచ్చితంగా ఆయన ఆర్జేడీతో ఉండడానికి ఇష్టపడతాడు. మరి ఆర్జేడీ ఒప్పుకుంటుందో లేదో మనకు తెలియదు. కాబట్టి నితీష్ కుమార్ లో ఆ ప్రాబ్లం ఉంది, భవిష్యత్తులో అది జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆయన బయట రావడం కోసం ఏం చేస్తాడంటే ఇప్పుడు అప్పటికప్పుడు బయట వస్తే కుదరదు కదా. ఇప్పటి నుంచి బీజేపీలో తప్పులు అన్ని మాట్లాడడం మొదలెడతాడు. ఏపీ రాజకీయాలు సింక్ చేసి చూసుకున్నా కూడా అలాంటి పరిస్థితి కనపడుతుంది కదా. ఏపీలో ఇక్కడ లోకేష్ గారికి సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వేస్తున్నటువంటి స్టెప్స్ కావచ్చు, చిరంజీవిని హైలైట్ చేయడం కావచ్చు, సౌత్ లో బలపడడానికి బీజేపీ చేస్తున్నటువంటి రాజకీయం చూస్తుంటే అలాంటి పరిస్థితులు ఉంటాయి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కొంత గుడ్ రిలేషన్ ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణలో గుడ్ రిలేషన్స్, ఒకరి పట్ల ఒకరు గౌరవ ప్రాభం ఉన్న వాళ్ళు బహిరంగ చెప్పారు కూడా. ఆ పార్టీలో రేవంత్ రెడ్డికి ఆత్మ లాంటి వ్యక్తి ఎవరు? దయాకర్ గారు. దయాకర్ గారు మంచి వ్యక్తి, ప్రజా ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన ఓపెన్ గానే ప్రకటన చేశాడు, తెలుగుదేశాన్ని జనసేనని త్వరలోనే మింగేస్తుంది బీజేపీ అని చెప్పినాడు. నేను ఫీల్డ్ లోకి వెళ్ళి చూస్తున్నాను, మీరు తొందరగా అలర్ట్ అయితే బతుకుతారు, లేకపోతే మీ పరిస్థితి అయిపోయిందని ఉదాహరణగా చెప్పినాడు. తమిళనాడులో ఏమైంది, అదే పరిస్థితి మీ ఇద్దరికి వస్తుంది ఆంధ్రప్రదేశ్ లో, జాగ్రత్త అని చెప్పినాడు. బీజేపీతో సంబంధాలు పెట్టుకున్న ఏ పార్టీ భారతదేశంలో బాగుపడిన దాఖలు లేవని కొన్ని ఉదాహరణలు చెప్పినాడు. ఆయన బీజేపీ పట్ల వ్యతిరేకత ఉన్న వ్యక్తే, బట్ మంచి మనిషి, ప్రజా జీవితంలో నుంచి వచ్చిన వ్యక్తి. రేవంత్ రెడ్డి గారికి చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇద్దరికి ఆ సలహా ఇచ్చినాడంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా ఈ ప్రమాదం పొంచి ఉందని అని వాళ్ళు భావిస్తున్నారు. ఇట్లాంటి నేపథ్యం చూసినప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రికి తోడుగా ఇంకో ఉప ముఖ్యమంత్రి అని లేదు మా ముఖ్యమంత్రిగా ఇట్లాంటి జరుగుతున్న చేపల్లో ఖచ్చితంగా బీజేపీ ఈ విషయంలో జోక్యం చేసుకోదు. వీళ్ళందరూ ఒక కొలిక్కి వచ్చి బయటకు వస్తారు కదా, గొడవ పక్పానికి చేసిన తర్వాత ఏది పట్టుకుంటే టచ్ చేస్తే బాగుంటుంది అది పట్టుకుంటుంది. కాబట్టి బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ వెనకాల, లోకేష్ వెనకాల, జగన్ వెనకాల ఉండరు. ఎవరు వ్యవహారాలు నడుపుకోమని చెప్తారు. నడుపుకున్న తర్వాత దీంట్లో ఎవరు బాగుంటాడు, మనం ఎవరిని లాగితే బాగుంటుంది, అప్పుడు రంగ ప్రవేశం చేస్తారు. బీజేపీ రంగ ప్రవేశం చాలా టైం ఉంది. అయితే బీజేపీ రంగ ప్రవేశాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు గారు అనుభవజ్ఞుడే కదా,
కాబట్టి ఆయన ముందే మేలుకుంటాడు, బయటకు వస్తాడా లేదా? కానీ ఢిల్లీలో బీజేపీని ఏం చేసే పరిస్థితిలో చంద్రబాబు లేడు, నితీష్ కుమార్ లేడు. ఎందుకంటే వాళ్ళకు వీళ్ళ మద్దతు అవసరం, కానీ ఒక 20 సీట్లే ఎవరో అడ్జస్ట్ చేసేస్తారు, అది పెద్ద సమస్య కాదు. ఆల్రెడీ శరద్ పవార్ తో గ్రూప్ తో అడ్జస్ట్ చేయడానికి సంబంధించి కూడా నిన్న ఒక కేంద్ర మంత్రి మాట్లాడుతూ వచ్చారు. ఆయన ఇతర పార్టీలు ఉన్నాయి, చాలా ఎన్డీఏ కూటమిలో లేనివి, లేకపోతే ఇండియా కూటమిలో లేని పార్టీలు ఉన్నాయి, వాటికి సంబంధించి ఒకవేళ అలాంటి అవసరం వస్తే వాళ్ళ మద్దతు కూడా తీసుకుంటామని. అంటే లైక్ వైసీపీకి సంబంధించి కావచ్చు, లేదంటే తమిళనాడుకి సంబంధించి కొన్ని పార్టీలు కావచ్చు, ఇలాంటి వాళ్ళు. బీజేపీకి ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. రెండోది బీజేపీకి రైవల్టీగా బీజేపీకి కావాల్సిన ఇంకో 10 సీట్లే, 12 సీట్లు 16 సీట్లు అనుకుంటారు సాధారణ మెజారిటీకి. ఇంకొక పార్టీ ఏదో నియరెస్ట్ ప్లేస్ లో లేదు, పోటాపాటీగా ఉంటే ఒక 10 మంది వచ్చేసి గబక్కని ఇది ఎక్కేస్తారు. కానీ బీజేపీకి 10 తక్కువ ఉండొచ్చేమో, కానీ మహా అంటే బీజేపీ కుదరకపోతే మళ్ళీ ఎలక్షన్ పెట్టాల్సిందే తప్ప బీజేపీకి ఆల్టర్నేటివ్ ఇంకో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వాతావరణం ఢిల్లీలో లేదు. కాబట్టి ఏ పార్టీ కూడా సాహసం చేయదు. అందుకని ఖచ్చితంగా ఏదో ఒక ప్రాంతీయ పార్టీ, ఆల్రెడీ శివసేన బాల్ ఠాకరే వాళ్ళ అబ్బాయి వాళ్ళందరూ కూడా ఈ మధ్య కలుస్తున్నారు, బీజేపీతో బాగున్నారు. వాళ్ళు మన 30 సీట్లు వచ్చేది ఎంపీసీలు, వాళ్ళకి 15 ఉన్నాయి, చాలు కదా, ఇంకేం కావాలి. ఇక్కడ వైసీపీ కూడా సపోర్ట్ ఉంటది కదా, వైసీపీ గతంలో కూడా వాళ్ళకి గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేశారు కదా. వైసీపీ ఎటువంటి పరిస్థితుల్లో బీజేపీకి నేరుగా సపోర్ట్ చేయదు, చేయదంటారా? బిల్లులు ఇట్లాంటి వచ్చినప్పుడు ఏదైనా సపోర్ట్ గా ఉంటారే తప్ప రాజకీయంగా సపోర్ట్ చేయదు. ఎందుకంటే వాళ్ళంటే కోపం కాదు, వీళ్ళకు ఉన్నటువంటి పునాది దెబ్బతింటుంది. కాబట్టి బీజేపీతో వాళ్ళు కలిసి ఉంటారు పోరు, కానీ సమయం వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ఫినిష్ అయిపోతున్నప్పుడు కొంత సంఘీభావంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు త్వరలో జమిలీ ఎన్నికలు పెడతాము, మీరు కొంచెం మాకు సపోర్ట్ చేయండి అని ఇండైరెక్ట్ గా నాకు సపోర్ట్ చేసేస్తారు, ఎందుకంటే ఇక్కడ పోవాలి కదా. ఇట్లాంటిది ఏదైనా ఇచ్చిపుచ్చుకునే ద్వారా ఉంటుంది తప్ప పూర్తిగా అయితే మద్దతు అయితే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు, అది జరిగే పని కాదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆల్టర్నేటివ్ చూసుకుంటారు కాబట్టి వాళ్ళని ఏం చేయలేరు. ఇప్పుడు వాళ్ళతో ఘర్షణ పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ మనుగడే సమస్య వస్తుంది. ఈ ప్రపంచ బ్యాంకు లోను, అమరావతికి అట్కో లోను, కేంద్ర ప్రభుత్వ సహకారం. ఇప్పుడు రెండోది సంక్షేమ పథకాలు చంద్రబాబు గారు అంతో ఇంతో అమలు చేసిన కేంద్ర ప్రభుత్వ పథకాలతో సింక్ అయి చేస్తున్నాడు. రేపు తెల్లారితో వాళ్ళు సింక్ కానీరు, అప్పుడు మొదటికి వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఉంటాయి కాబట్టి నిస్సందేహంగా బీజేపీతో ఘర్షణ పడడు. కానీ వీళ్ళని ఫినిష్ చేసే పరిస్థితికి వస్తానంటే అప్పుడు ఘర్షణ పడతారు. ఏదైనా సరే ఒక సంక్లిష్టమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏమైనా కావచ్చు.